రైట్, ఇప్పుడు తెలంగాణ డీజీపీ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. తర్వాత సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకారణ్యంగా చెందినటువంటి సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ చెందిన 2 ప్లటూన్లు 9వ ప్లటూన్ 30వ ప్లటూన్ చెందినటువంటి 16 మంది కూడా బయటకు వచ్చి సరెండర్ అయినరు. ఇందులో డివిజనల్ కమిటీ మెంబర్ గా ఉన్న ఆయన 9వ ప్లటూన్ కమాండర్ గా ఉన్న ఆయన పోడియం లక్సు ఎలియాస్ మనోజ్, ఈయన చుట్టుమా జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఆయన, పెద్దగూడ గ్రామం గద్దరాజ్ పోలీస్ స్టేషన్ పరిధి. ఈయన 17 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నాడు. ఇట్లా వీళ్ళు 16 మంది సరెండర్ అయింది. కాబట్టి ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళలో దండకరణ స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 27 మంది, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందినటువంటి 4, సౌత్ బస్తర్ డీబీసీకి చెందిన డివిజనల్ కమిటీకి చెందినటువంటి 9th and 30th ప్లటూన్ చెందినటువంటి 16 మంది సరెండర్ అయిందన్నమాట. వీళ్లకు తెలంగాణ రాష్ట్రం పాటిస్తున్నటువంటి పునరావాస విధానానికి అనుగుణంగా రాష్ట్ర కమిటీ సభ్యులకు 20 లక్షల రూపాయలు, డివిజనల్ కమిటీ సభ్యులకు 5 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి, పార్టీ సభ్యులకు అంటే 2 మెంబర్లకు 1 లక్ష రూపాయలు ఒక్కొక్కరికి నగదు బహుమతి ఇస్తాము. సత్వరం వారికి తక్షణ సహాయంగా 20,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ఆయుధాలతో బయటకు వస్తే వాళ్ళకు కూడా సపరేట్ గా అడిషనల్ గా అదనంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అవి ఎల్ఎంజీతో బయటకు వస్తే 5 లక్షల రూపాయలు, AK-47తో బయటకు వస్తే వెపన్తో బయటకు వస్తే 4 లక్షల రూపాయలు, ఇన్సాస్ తో వస్తే 2 లక్షలు, SLR తో వస్తే 2 లక్షలు, 303 రైఫిల్ తో వస్తే 1 లక్ష రూపాయలు, 12 బోర్డ్ తో వస్తే 30,000, 9mm పిస్టల్ గానీ .38 రివాల్వర్ తో కానీ బయటకు వస్తే 25,000 రూపాయలు. ఈ విధంగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రకటించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోంమంత్రిత్వ శాఖ. ఆ విధంగా వాళ్ళకు ఇచ్చేటువంటి పునరావాసానికి అదనంగా ఈ అమౌంట్ కూడా లభిస్తుంది. సో ఈ రోజు ఆయుధాలతో పాటు వచ్చినటువంటి 47 మంది అజ్ఞాత సిపిఐ మావోయిస్ట్ కాడర్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి పునరావాస సహాయం 1,50,00,000 రూపాయలు వీరికి పంపిణీ చేయబడుతుంది. అట్లానే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందే ఆశ్వాసన చేసినట్టు హామీ ఇచ్చినట్లు సరెండర్ అయిన వాళ్లకు ఆరోగ్య సంరక్షణ సంబంధించి ఆరోగ్య కార్డ్స్ కూడా ఇస్తున్నాము. అది ఈ ఫైలు సర్క్యులేషన్ లో ఉంది. బహుశా ఇవాళ రేపట రావచ్చు. లాస్ట్ టైం చెప్పినా వస్తుందని కానీ బికాస్ ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ లో అందరూ ప్రభుత్వ శాఖలన్నీ కూడా బిజీగా ఉండడం వల్ల అది డిలే అయింది. బట్ ఈ వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది హెల్త్ కార్డ్స్ కూడా ప్రభుత్వ హెల్త్ కార్డ్స్ తోని వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా నిమ్స్ లాంటి పెద్ద ఆసుపత్రిలో వాళ్ళకు ట్రీట్మెంట్ అవుతుంది. ఇట్లా మిగిలిపోయినటువంటి లాస్ట్ ఇంకా అనుకున్న ఇన్స్టాల్మెంట్, ఇది పెద్ద ఇన్స్టాల్మెంట్. ఇంకా ముందు ఉంటే 1 అర ఉంటే ఉండొచ్చు కానీ ఇంత పెద్ద ఉండరు బయటకు వచ్చే వాళ్ళు, ఎందుకంటే లేరు కాబట్టి. సో దీంట్లో వీళ్ళందరినీ బయటకు తీసుకురావడంలో అత్యంత సమర్థతను పనిచేసినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అధికారులు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నటువంటి సుమతి గారు, అట్లానే దీనికి గైడ్ గా ఉంటూ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ ని చక్కగా ఉపయోగిస్తున్నటువంటి విరోవన్స్ సిబ్బంది, వాళ్ళ నాయకుడు అనిల్ కుమార్ గారు, వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్ గారు, డీజీ ల్యాండ్ ఆర్డర్ మహేష్ భాగవత్ గారు, అట్లనే అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారులకు నా సంపూర్ణమైనటువంటి అభినందనలు. తో లాస్ట్ 2 years నుంచి, లాస్ట్ 2024 మార్చి నుంచి మనం లెక్కేసుకుంటే ఈ 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల ముందర చిన్న పెద్ద అన్ని సీనియర్ స్థాయి నాయకుల నుంచి కింది స్థాయి నాయకుల వరకు 818 మంది బయటకు వచ్చి లొంగిపోయినారు. ఆ లెక్కలు కూడా మీకు ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. అట్లాగే వెపన్స్ పరంగా చూస్తే ఈ 2 ఏళ్లలో 2024లో 36 వెపన్స్ తోని వీళ్ళు బయటకు వస్తే 25 లాస్ట్ ఇయర్ 60 వెపన్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం 238 వెపన్స్ తోని బయటకు వచ్చినారు, 238. అందులో 48 AK-47 ఉన్నాయి. మొత్తం ఈ లాస్ట్ 2 years లో 58 AK-47s తోని లొంగిపోయినారు. 6 LMGలు, 1 US మేడ్ కోల్ట్ రైఫిల్, 1 టైవర్ ఇజ్రాయల్ మేడ్ వెపన్, ఇన్సాస్ రైఫిల్స్ 48, SLRలు 50,
అట్లా మిగతా అన్ని కూడా 303 రైఫిల్స్ 38. ఈ విధంగా మొత్తం చూస్తే 334 వెపన్స్ మొత్తం వచ్చినాయి. అందులో 238 ఈ ఒక్క సంవత్సరంలో వచ్చిన వెపన్సే, ఫస్ట్ 4 months లో వచ్చిన వెపన్సే. ఇందులో దీంతో ఇంకా ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంది. సిపిఎం అంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పటికే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం లాస్ట్ మంత్ చెప్పుకున్నాం, ఇది మావోయిస్ట్ రహిత రాష్ట్రం అని చెప్పి. అట్లానే సౌత్ ఛత్తీస్గఢ్ కూడా ఆల్మోస్ట్ మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇది MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనౌన్స్ చేసింది. సో లాస్ట్ 2 years నుంచి చూస్తే ఈ 23 నుంచి 125 మంది ఉన్నటువంటి అజ్ఞాత మావోయిస్టు తెలంగాణ నుంచి ఈ రోజుకు 2026 వచ్చే వరకు నలుగురుగా మిగిలిపోయినారు. అంటే 125 నుంచి 4కు దిగజారిపోయింది లాస్ట్ 2 years లోనే వాళ్ళ సంఖ్య. నలుగురిలో 2 సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు, 2 స్టేట్ కమిటీ మెంబర్ స్థాయి వాళ్ళు ఉన్నారు. మీకు తెలిసి వాళ్ళు ఎవరు ఆల్రెడీ మాకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో వీళ్ళు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఇందులో చాలా మంది ఇది ముఖ్యంగా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు ఇటు తెలంగాణ రాష్ట్రంలో మన ములుగు లాంటి జిల్లాలో, ఇటు కొత్తగూడెం జిల్లాలో తిరిగే వాళ్ళు, రెగ్యులర్ గా మూవ్మెంట్ చేసిన వాళ్ళు వీళ్ళు. పేరుకు దండకారణ్య అయినప్పుడు కూడా వాళ్ళ మూవ్మెంట్ మన దగ్గర కూడా బాగా ఉండింది. సో ఈ విధంగా వీళ్ళ మొత్తం కూడా వీళ్ళు రావడం వలన